దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియమైనటువంటి మేల్కొల్పు ప్రార్థన వీక్షకులకు యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో మరి శుభములు తెలియజేస్తున్నాం. దేవునికి మహాకృప ఈ విధంగా కలుసుకోవడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాం, ఎంతో ఆనందపడుతున్నాం. ఈ నాటి వాక్యము మీకు సరిపడగా, అంటే ఏనాటి వాక్యమో ఆ రోజుకు సరిపడగా మేము అందిస్తున్నాం. అంతేకాదు ఆ రోజు కోసమని కాదు, రేపటి భవిష్యత్తు కోసము కూడా అందించేటువంటి వాక్యము నీకు ఎంతో నేర్పిస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ వాక్యానుసారమైనటువంటి క్రమములో నీ యొక్క జీవితాన్ని నువ్వు నిర్మించుకోగలిగితే గనక ఇది నీకు బ్రతకనే కాదు కానీ భవిష్యత్తును కూడా ఇస్తుంది. బ్రతుకును అంటే ఎలాగోలాగా బ్రతికేయడం కాదు, సరైనటువంటి బ్రతుకునిస్తుంది, విలువలు కలిగినటువంటి బ్రతుకునిస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, శ్రేష్టమైనటువంటి బ్రతుకునిస్తుంది, దీవెనకరమైనటువంటి బ్రతుకునిస్తుంది. అలాంటి విలువ కలిగినటువంటి జీవితము అలాంటి శ్రేష్టమైనటువంటి బ్రతుకు కలిగినటువంటి బ్రతుకుగా నీ బ్రతుకు మార్చబడాలి. ఒక మల్టీనేషనల్ కంపెనీ యొక్క CEO లేదా ప్రెసిడెంట్ లేదా చైర్మన్, అతనికి ఇన్సూరెన్స్ పాలసీ ఇవ్వాలి అంటే కనుక ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కోట్లు విలువ చేసేటటువంటి ఇన్సూరెన్స్ పాలసీ అతనికి ఇస్తారు. అంటే అతడు మరణించినా కానీ ఆ పాలసీ ద్వారా అతడికి కోట్ల రూపాయలు అతడికి తన కుటుంబ సభ్యులకు అతని తరపున జమ చేయబడతాయి. ఎందుకని అంటే అతడు ఆ స్థాయి, అతడికి ఉన్నటువంటి హోదా, అతడికి ఉన్నటువంటి విలువ అంత గొప్పది. కాబట్టి ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు CEOకి ఇచ్చేటువంటి పాలసీస్, లేదా ఒక సంస్థ యజమానికి ఇచ్చేటువంటి పాలసీస్, లేదా ఒక కలెక్టర్కి ఇచ్చే పాలసీ, ఒక మినిస్టర్కి ఇచ్చే పాలసీ, ఒక ప్రధానికి ఇచ్చే పాలసీ, ముఖ్యమంత్రికి ఇచ్చే పాలసీ, ఇవన్నీ కూడా హై లెవెల్లో ఉంటాయి. ఎందుకంటే వారి జీవితాన్ని విలువైనటువంటి జీవితంగా మార్చుకున్నారు. కాబట్టి వారు బ్రతకుండడమే గొప్ప కాదు, బ్రతికుంటేనే గొప్ప కాదు, బ్రతికినంత కాలము గొప్పగా బ్రతుకుతారు. మరణించే సమయానికి కూడా వారు గొప్పగానే మరణిస్తారు. వారు బ్రతికున్నప్పుడు వారి కుటుంబానికి వారు దీవెనకరంగా ఉండడం కాదు, వారు మరణించిన తర్వాత కూడా వారి కుటుంబీకులకు వారు దీవెనకరంగానే ఉంటారు. కాబట్టి వారు ధైర్యంగా మరణించిన వారు ధైర్యంగానే మరణిస్తారు. ఎందుకంటే వారి కుటుంబము రోడ్డున పడదు. ఎందుకంటే వారు బ్రతికినప్పుడు విలువైనటువంటి జీవితాన్ని వారు కనపరిచారు. కాబట్టి ఆ విలువలే అతని జీవితానికి విలువను తీసుకొచ్చింది. నీ బ్రతుకు సరైనటువంటి విలువలతో కట్టబడితే నీ జీవితము కూడా అంతే శ్రేష్టమైనటువంటి విలువ కలిగిన జీవితంగా నిర్మించబడుతుంది. ప్రభువునందు ఎవరైతే ఉంటారో, క్రీస్తునందు ఎవరైతే ఉంటారో వారు నూతన సృష్టి అని కొరింథీయులు రాసినటువంటి పత్రికలో పౌలు వారు చెప్తారు. నూతనంగా నువ్వు నూతనంగా నిర్మించబడడం, కొత్తగా కట్టబడడం, కొత్తగా నీ యొక్క జీవితాన్ని శ్రేష్టమైనటువంటి జీవితంగా మార్చుకోవడం, విలువైనటువంటి జీవితంగా మార్చుకోవడం, క్రీస్తునందు జీవించడం నీకు వస్తే నువ్వు బ్రతికి ఉన్నా మరణించిన నీ జీవితము ధన్యమైనదే. మరి అలాంటి ధన్యతలోనికి ఈ అనుదిన వాక్యము, మేల్కొల్పు వాక్యము నిన్ను నడిపించాలనే ఆశ. రేపు అనేటువంటి విషయం గురించి ఆలోచన చేయకు, ఈ రోజు నుంచే ప్రారంభించు. రేపటి నుంచి వాక్యము ప్రారంభిస్తానంటారు. చాలామందిని చూశానమ్మా నీకు లాంటి వాడిని. రేపటి నుంచి నేను అది ప్రారంభించేస్తాను, ఇది ప్రారంభించేస్తానని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని కూడా చాలామందిని చూసామమ్మ.
అలాంటి వారికి తెలియని విషయం ఏమిటంటే రేపు అనేటువంటిది నీ వశములో లేదు. 27 సామెతల గ్రంథము మొదటి ప్రారంభ వచనంలో ఉంటుంది, రేపటి దినము గురించి అతిశయపడకము, ఏ దినమున ఏది సంభవించినో అది నీకు తెలియదు. ఈరోజు నువ్వు విలువైనటువంటి జీవితాన్ని ప్రారంభించు. ఈరోజు బహుశా ఒకవేళ చివరి రోజు అనుకుంటే కనుక ఈ విలువ నువ్వు మరణించిన తర్వాత కూడా నీ జీవితానికి ఆపాదించి పెడుతుంది. రేపు అనేటువంటిది నీ చేతిలో లేదు, దాని గురించి నా చేతిలో ఉంది, లేకపోతే రేపటి నుంచి అనేటువంటి ఆ నిర్లక్ష్యపు ధోరణి వలన రేపు అనేది నాకే అన్నట్టుగా నువ్వు అతిశయము లేదా అతిశయపడితే అది నీ గర్వానికి సూచనగా. కాబట్టి రేపుడు కాదు, ఈ రోజు నుంచి ప్రారంభించు. ఏ దినమున ఏమి సంభవిస్తుందో ఎవరికి తెలియదు కదా. మరి ఈ రోజు నీకు ఇవ్వబడింది, ఈరోజు నీకు ఆల్రెడీ నువ్వు ఈ వాక్యం వింటున్న సమయానికి నువ్వు ఒకవేళ ఉదయాన్నే లేచి 5 గంటలకి లేచి వినే వాక్యపు అలవాటు వినే అలవాటు నీకు ఉంటే కనుక, వాక్యం వినే అలవాటు నీకు ఉంటే కనుక, ఆల్రెడీ ఉదయం 5 గంటలకి నువ్వు వింటున్నావంటే ఆల్రెడీ ఇంకొక రోజును నువ్వు చూసావు కదా, ఇంకో వెలుగు నువ్వు చూస్తున్నావు, ఇంకో సూర్యోదయాన్ని చూడబోతున్నావు. ఒకవేళ తర్వాత ఎప్పుడు ఆలస్యంగా వింటున్నావు, లేకపోతే 8 గంటలకు 9 గంటలకు నీకు కుదిరినప్పుడు అన్నీ అయిపోయిన తర్వాత కాలక్షేపానికి వినేవాళ్ళు కూడా ఉంటారు. అప్పుడు వింటున్నావా? పోనీ అప్పుడైనా సరే, అప్పటికి నీకు రోజులో చాలా వరకు అయిపోయింది కదా, అంటే ఆ రోజు నీకు ఇవ్వబడిందని చెప్పడం కోసం ఈ మాట చెప్తున్నా. మరి ఇవ్వబడినటువంటి రోజుని ఈ రోజు నుంచి సరైన రీతిలో సద్వినియోగపరుచుకుని దాన్ని విలువైనటువంటి రోజుగా మార్చుకోవాలి కదా, విలువైనటువంటి స్థితిలోనికి నడిపించుకోవాలి కదా. కదా అదే కదా జీవితాన్ని నిన్ను శ్రేష్టమైనదిగా అమూల్యమైనదిగా మారుస్తుంది. ఇచ్చిన రోజులన్నిటినీ కాలయాపన చేస్తావు, ఇచ్చినటువంటి సమయం అంతా కూడా వృధాపరుస్తావు, ఇచ్చినటువంటి టైం అంతటినీ కూడా నిర్లక్ష్యం పరుస్తావు. రేపు రేపు అని వాయిదాలు వేసుకుని బ్రతికేసేవారు చాలామంది ఉన్నారు. ఎందుకంటే వీరు మేల్కొల్పు రాదు వీరికి నిద్రావస్థ పోదు, వీరికి నిద్రమత్తు పోదు, వీరికి రేపు రేపు అంటూ బ్రతికేస్తూ కాలయాపన చేస్తుంటారు. ప్రియ సహోదరుడా, నీకు ఇవ్వబడుతుంది, ఒక రోజున తీసివేయబడుతుంది, అందులో ఏ సందేహం లేదు. నీకు ఇవ్వబడుతుంది, ఒక రోజున కొట్టివేయబడుతుంది. ఆ తర్వాత నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ఇక అవ్వదు. కాబట్టి మేల్కొని నీకు ఇవ్వబడుతున్నప్పుడే, నేడు అనేటువంటి ఈ రోజును నీకు ఇవ్వబడుతున్నప్పుడే నువ్వు దాన్ని సరైన రీతిలో సద్వినియోగపరుచుకోవడానికి ఒక మేల్కొలుపులోనికి రా. ఇంకా నీకు ఈరోజు అనేటువంటి అవకాశం నీకు ఇవ్వబడింది, దాన్ని ఉపయోగించుకోవడం నేర్చుకో, దాన్ని సరైన పద్ధతిలో వాడుకోవడం నేర్చుకో. పగలు 12 గంటలు ఉంటాయని, రాత్రి 12 గంటలు ఉంటాయని యేసుప్రభువు వారు చెప్తున్నారు. ఈ 12 గంటలు చక్కటి వెలుగుంటుంది, రాత్రి చీకటి ఉంటుందని యేసుప్రభువు వారు లాజరును చూడడానికి వెళ్ళే సందర్భంలో ఈ మాట చెప్తారు. కాబట్టి పగలు నీకు వెలుగున్నటువంటి సమయం 12 గంటలు కదా. ఈ 12 గంటలు నువ్వు ఎలా ఉపయోగించుకుంటున్నావు? నువ్వు ఈ 12 గంటలని సరైనటువంటి కోణంలో ఉపయోగించగలిగితే అది నీ బ్రతుకుని ఆశ్చర్యకరమైనటువంటి ఆశీర్వాదంలో నడిపిస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆశ్చర్యకరమైన ఆశీర్వాదంలో నడిపిస్తుంది. తనకి ఇవ్వబడిన ప్రతి అవకాశాన్ని యోసేపు ఉపయోగించుకుంటూ తన జీవితాన్ని ఆశ్చర్యకరమైన ఆశీర్వాదంలో నడిపించుకున్నాడు. మరి ఇప్పుడు నీ వంతు ఈరోజు నీకు ఇవ్వబడుతోంది. రేపు అనే దాని గురించి ఇంకా నువ్వు ఆలోచన చేయడం మానివేసి ప్రభు దగ్గరికి రండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తా. మేల్కొలుపులోనికి రా. జీవితము సుందరముగా ఆశ్చర్యకరమైనటువంటి ఆశీర్వాదంలో నేను నడిపిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన తండ్రి, మాకు ఇచ్చిన ఈ అవకాశమును బట్టి నీకు స్తోత్రాలు. రేపు అనే దాని గురించి మేము అతిశయపడకుండా ఈరోజే మేము మేల్కొని, ఈరోజే మేము ఆ యొక్క స్పృహలోనికి వచ్చి, ఈరోజే మా యొక్క స్థితిని, మా యొక్క పరిస్థితిని, మేము కలిగి ఉన్న దాన్ని, మాకున్న దాన్ని సమస్తమును బేరీజు చేసుకొని పొందుకున్న దాన్ని బట్టి అయా మిమ్మల్ని గణపరుస్తూ, పొందుకోవలసిన దాని కొరకే మిమ్మల్ని స్తుతిస్తూ మా భవిష్యత్తుకు చక్కటి రాజమార్గం వేసుకునే కృప మాకు
నేర్పించండి. నేటి నుండే మా జీవితానికి ఒక చక్కటి రాజమార్గమును మేము సిద్ధపరచుకోవడానికి సహాయం దయచేయండి. నేడు మేము సరైన రీతిలో ఉపయోగించుకున్న దాన్ని బట్టే రేపు అనేటువంటి మా భవిష్యత్తు సరైన రీతిలో మాకు ఇవ్వబడుతుంది. నేడు మేము ఉపయోగించుకుని దాన్ని సరైన రీతిలో సద్వినియోగపరుచుకున్న దాన్ని బట్టే రేపు అనేటువంటి భవిష్యత్తు మాకు ఎలాగ ఉండాలో నిర్ధారణ చేయబడుతుంది. కాబట్టి ప్రభా, మాకు సహాయం దయచేయండి. ఈ వాక్యం వింటున్న వారందరిలో కూడా సరైనటువంటి మేల్కొలుపును తీసుకురండి. మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకున్నామని యేసు నామమున బట్టి అడిగి పెడుకుతున్నాం పరమ తండ్రి. ఆమేన్.